నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. సో మన ఆత్మ స్వధర్మానికి సంబంధించిన ఆలోచనలు చేస్తున్నాం. అంటే ఆత్మ పరధర్మంలో ఉంది కాబట్టి స్వధర్మంలోకి తీసుకొస్తున్నాం. ఈ రకంగా అభ్యాసం చేసినప్పుడు ఏమవుతుందంటే సహజంగానే ఆ స్వధర్మంలో మనము కర్మలు ఆచరిస్తూ ఉంటాం. లేకపోతే దేహస్థితిలోకి వచ్చేస్తాము. ఆ తర్వాత కర్మలు ఆచరించేటప్పుడు ఏదైతే శాంతితోటి, ప్రేమతోటి, సంతోషంతో కర్మలు ఆచరించాలో అక్కడ క్రోధము, ఆవేశం ఇవి వచ్చేసినప్పుడు పరధర్మంలోకి వెళ్ళినప్పుడు కర్మలు వ్యతిరేక దిశలో జరిగినప్పుడు దాని పర్యవసానమైన పాపం జమ అవుతుంది. సో భగవంతుడు అవతరించేదే పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకురావడానికి. సో కర్మయోగులు అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆలోచనలు అభ్యాసం చేయాలి. చేసేటప్పుడు కళ్ళు తెరిచి చేయాలి. ఎందుకంటే మనం చేసే పనులన్నీ కళ్ళు తెరిచే చేస్తాం. మనం మాట్లాడేటప్పుడు కళ్ళు తెరిచే చేస్తాము. వంట చేసేటప్పుడు, బండి డ్రైవ్ చేసేటప్పుడు, ఆఫీస్లో పని చేసేటప్పుడు, ఉద్యోగము, వ్యాపారం, వ్యవసాయం ఏది చేసినా కళ్ళు తెరిచే చేస్తాం. కాబట్టి అభ్యాసం కూడా కళ్ళు తెరిచే చేయాలి. భగవంతుని దర్శించేటప్పుడు కళ్ళు తెరిచే చేయాలి. కళ్ళు మూసి చేసి కళ్ళు తెరిస్తే ఆ భావన, ఆ గుర్తుండడం అన్నది మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. సో నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది అన్నది యోగ స్థితిలో అభ్యాసం చేసేటప్పుడు కళ్ళు తెరిచి అభ్యాసం చెయ్యాలి. ఎందుకంటే మనం సమయం చూసుకున్నప్పుడు టైం లేదు అని అంటాం. ఏదన్నా ఎవరైనా ఇప్పుడు ఈ భగవద్గీత వినమన్నాం అనుకోండి, వెంటనే సహజంగా మా దగ్గర టైం లేదండి అనేస్తారు. అదే అభ్యాసం చేసేటప్పుడే నా దగ్గర సమయం అనే ఖజానా ఉంది అని అన్నప్పుడు, ఎవరైనా వినమన్నప్పుడు కానీ ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు వెంటనే ఆత్మ ఇండికేషన్ వేస్తుంది, నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది అని. సో ప్రతి కర్మ స్వధర్మంలో ఉండి చెయ్యాలి. నా దగ్గర సమయం లేదు, మా దగ్గర అంత టైం ఎక్కడుంది అని అంటే ధర్మానికి విరుద్ధంగా మనకి మనం లేదని చెప్పుకుంటున్నాం. అంటే పరధర్మంలో బ్రతుకుతున్నాం. సో లేదు 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 అంటే లేకుండానే పోతుంది. యాక్చువల్గా 24 గంటల సమయం ఉంది. సో ఫస్ట్ ఆలోచనని సరి చేస్తాము. ఆ తర్వాత మన సమయాన్ని దేనికి ఎంత కేటాయించాలన్నది ఒక ప్లానింగ్ అంటూ చేసుకుంటాం. ఆ ప్లానింగ్ చెయ్యాలి అని అంటే దానికంటూ పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి రెండు అవసరం. ఆ పరిశీలన శక్తి లోపం వల్ల ఏమైందంటే 24 గంటల్ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలేకపోతున్నాం. అవన్నీ మనం క్లాసుల్లో నేర్చుకుంటాం ఇప్పుడు.